హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? కొంచెం ఈ మధ్య వీడియోస్ అయితే అంటే డైలీ కూడా రావట్లేదులంటే కొంచెం డిలే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చెప్పాను కదండి, అంతకుముందు వీడియోలో ఫీవర్ వచ్చేసింది, టైఫాయిడ్ అని చెప్పేసి నీరసంగానే ఉందండి. అలా అని చెప్పేసి డైలీ కూడా వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఈరోజు అయితే పెడుతున్నానులేండి, మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. సమ్మర్ కదండి, సమ్మర్లో మామిడికాయ పచ్చడి కంపల్సరీ పెట్టాల్సిందే కదా. ఇంకా అలానే మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాములండి. అసలుకి చూడండి, ఇక్కడ మామిడికాయ పచ్చడి చూస్తుంటేనే అసలుకి నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నాకు నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయండి. అసలుకి ఎందుకో కదండి, ఇట్లా మామిడికాయకి ఉప్పు కారం ఇవి వేస్తేనే చాలు కదండి, స్మెల్ అయినా చాలా బాగుంటుంది కదా. పచ్చి పచ్చడి పెడుతున్నాంలండి, అంటే కొందరు ముక్కలు ఎండబెట్టి కూడా పెడతారు కదా, మేమైతే పచ్చి పచ్చడే పెడుతున్నాము. అందువల్లే పచ్చిదే నూనె కూడా వేసేసి కొంచెం నూనె అయితే కాగబెట్టేసాములండి. వెల్లుల్లి, అవి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుని ఇంకా నూనె చల్లారిపోయిన తర్వాతనే ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ఆవ పొడి ఇవన్నీ కూడా పట్టించేసి మామిడికాయ ముక్కలకి నూనె చల్లారిన తర్వాత అయితే ఈ మామిడికాయ ముక్కల్లో వేసేసుకుని మొత్తం కూడా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. అంటే కొలత ప్రకారమే కదండి పచ్చట్లో మనం ఉప్పు కారం ఎంత వేసుకోవాలని చెప్పేసి ఇంకా అత్తయ్య పెడుతున్నారు. మేమేమి ఇక్కడ ఇంకా అత్తయ్యకి అవన్నీ కూడా అందిస్తూ ఉన్నామండి. అయిపోయింది ఉప్పు పచ్చడికి అన్నీ కూడా పట్టి చేసాము. లాస్ట్లో ఎప్పుడైనా సరే మామిడికాయ పచ్చడి పెట్టినా, టమాటా పచ్చడి పెట్టినా, కొంచెం పచ్చడి పెడతాం కదండి, అప్పుడు లాస్ట్లో అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి. రోట్లో పచ్చడి చేసినా సరే ఇలా అన్నం కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది కదా. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఆ రోజు అందరం కూడా ఇలా అందరికీ కూడా ఇంకా బేషన్లోనే పచ్చడి కలిపాం కదా, ఉప్పు కారం అవి. అందువల్ల బేషన్లోనే అన్నం వేసేసుకొని ఇంకా ఆ రోజు అయితే వంట ఏం చేయలేదులండి. అందరం కూడా అలా మామిడికాయ కారం ఉంది అన్నం కలిపేసుకుని తినేసాము. చాలా బాగుందిలండి. నాకు అప్పటికి కూడా పచ్చడి పెట్టేటప్పుడు కూడా నాకు ఇంకా ఇంజెక్షన్స్ అయితే అయిపోలేదులండి. మీరు గమనించినట్లయితే క్యాన్లా ఉంది చేతికి. రోజైతే ఇంకా అలా గడిచిపోయిందిలండి. ఇక్కడ అత్తయ్య చూడండి మాకు ఇంకా కలిపే అలా ముద్దలు పెడుతూ ఉందిలే. అంటే ఉప్పు అవి కారం సరిపోయిందో లేదో చూస్తున్నాము. చాలా బాగుంది. అసలుకి ఇక్కడైతే నా మొహం అయితే పేకపోయినట్లే ఉందిలండి. ఇంకా కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ మా అవతారాలు అయితే బాగాలేదులండి. కొంచెం ఇంకా పచ్చడి పెడుతున్నాం కదండి, ప్రత్యేకంగా మళ్ళీ అందులో నాకు ఫీవర్ కూడా వచ్చి ఉంది కదా, నాకు అసలు ఓపిక లేదులేండి. మొహం అంతా కూడా అసలుకి ఎట్లనో అయిపోయింది. ఫేస్ మొత్తం కూడా నీరసంగా కనిపిస్తుందండి. ఇంకా వెంటనే పచ్చడి పట్టడం అంతా అయిపోయింది. ఇంకా వెంటనే నేనైతే ఇంజెక్షన్స్ ఇంకా ఆ రోజుతో లాస్ట్ అండి. నైట్ ఒకటి ఉంటే వేసుకొని ఇక్కడ క్యాన్లు అయితే చేసుకుంటున్నాను. అసలు నాకు చాలా భయం అండి, అసలు మామూలు భయం కాదులండి. అసలు ఇంజెక్షన్స్ అన్నా అట్లా క్యాన్లా పెట్టించుకోవాలన్నా మళ్ళీ పెట్టేటప్పుడు ఏడుస్తాను, మళ్ళీ తీసేటప్పుడు కూడా ఏడుస్తానులేండి. మా పిల్లలు అక్కడ వీడియో తీస్తున్నారు, మమ్మీ చిన్నపిల్లలాగా చేస్తావు ఎందుకు అని చెప్పేసి భయం వేస్తుంది కదండి. నాకు అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ మా బాబుకి మోషన్స్, మళ్ళీ మా బాబుకి కూడా క్యాన్లో పెట్టాము ఎవరులండి. అసలు ఎందుకో కానండి, ఎండలకి అందరికీ జ్వరము మోషన్స్ ఇవేలే అండి. ఇక్కడ బ్లడ్ వస్తుందేమో అని చెప్పేసి నేను గట్టిగా పట్టుకున్నాను. ఎందుకో కానండి, ఒక్క చుక్క బ్లడ్ మనకి కనపడినా అమ్మ బ్లడ్ పోయింది, బ్లడ్ వేస్ట్ అయిపోయింది అని భయం వేస్తుంది కదా. ఇంకా అలా అయితే క్యాన్లో వేసుకున్నానండి. ఇది నెక్స్ట్ ఫ్రైడే రోజు అండి. పూజ చేసుకున్నాను. అసలుకి తలస్నానం చేయొద్దండి, ఎందుకంటే జ్వరం వచ్చి ఉన్నాను కదా, మళ్ళీ తలస్నానం చేసి
మళ్ళీ ఎక్కడ ఎక్కువైపోయిద్దా అనుకున్నాను. కానీ ఫ్రైడే రోజు కదండి, పూజ కంపల్సరీ చేసుకోవాల్సింది. ఇంకా అలా అని చెప్పేసి ఇక్కడ పూజ అయితే చేసుకుని, ఆ రోజు నేను వంట కూడా అంతగా ఏం ప్రిపేర్ చేయలేదులేండి. టిఫిన్ కూడా ఏం చేయలేదు. మా బాబుకి మోషన్స్ అని చెప్పా కదండి, కొంచెం సగ్గుబియ్యం సేమియా అన్న చేస్తే బాగుండిద్ది కదా, అలా అని చెప్పేసి ఇంక ఇక్కడ సగ్గుబియ్యం అయితే కాగబెడుతున్నానులేండి. పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని, ఎప్పుడైనా సరే మోషన్స్ అయినప్పుడు సగ్గుబియ్యం, ఓన్లీ సగ్గుబియ్యం బెల్లం వేసేసి, పాలు పోసుకోకపోయినా ఏం కాదండి, ఇంకా పాలు కూడా పోసాను నేను. పాలు సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నాను. ఇంకంతా అయిపోయిందిలండి. లాస్ట్లో ఇంకా బెల్లం కూడా వేసేసుకున్నాను. ఈ ఎండలకి ఆ టిఫిన్లు అవి ఎందుకులే అని చెప్పేసి ఇంకా సగ్గుబియ్యం పాయసమే చేసానులేండి. నాకు కూడా అప్పటికి ఇంజక్షన్లు వేయించుకుని ఉన్నా కదండి అన్ని రోజులు. మళ్ళీ నెక్స్ట్ డేనే ఇంకా ఎట్లయినా సరే నీరసంగానే ఉంటుంది కదండి. నాకైతే ఫుల్ నీరసంగా ఉంది. ఇంకా తప్పదులే అని చెప్పేసి ఇంకా పని అట్లానే చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా, నైటు పచ్చడి పెట్టేసామని చెప్పేసి ఇంకా పచ్చడి అయితే ఇట్లా గిన్నెలు అయితే పెట్టి ఉంచానులేండి. ఒక అంటే 3 days తర్వాత మళ్ళీ ఆయిల్ సరిపోయిందో లేదో కలపాలి కదా, అవి గిన్నెలో నుంచి వేరే దాంట్లోకి అయితే సపరేట్ చేస్తానులేండి. అలానే ఉంచితే స్టీల్ గిన్నె ఉప్పు తినేస్తుంది కదా. ఇక్కడ చూపిస్తున్నానులేండి మీకు. పచ్చడి పెట్టాం కదా నైటు, ఇప్పుడు మార్నింగ్ ఎలా ఉందని చెప్పేసి. ఉప్పు కారం అది అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయండి. అసలుకి చాలా బాగుందండి. ఈ ఇయర్ అసలుకి పచ్చడి పెడతామా లేదా అనుకున్నాం, కానీ పెట్టేములేండి. అది ఒక జాడీలన్నా లేదంటే సీసా ఉంది, సీసాలో అయినా పెట్టాలి. మామిడికాయ పచ్చడి అంటే చాలా జాగ్రత్తగానే పెట్టుకోవాలి కదండి. వాటర్ తగిలిన నీళ్ళ తడి అనేది తగలొద్దండి, బూజు వచ్చేస్తుంది కదా. అలా అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగానే అలా పక్కన పెట్టేసాను. సాయంత్రం ఒక డబ్బాలోకైనా పెడతాను, లేకపోతే జాడీ ఉందిలేండి, జాడీలన్నా పెడతాను చూస్తా. ఇంకా పాయసం కూడా అయిపోయిందిలేండి. పిల్లలకి నాకైతే పోయేసుకున్నాను. నేను కూడా ఇంక ఈరోజు కొంచెం అలా నీరసంగానే ఉంది కదా, సగ్గుబియ్యం అన్న తాగుదాంలే అని చెప్పేసి ఇంకా ముగ్గురికి కూడా పోసుకుంటానండి, పిల్లలకి మాకు. ఈ ఎండాకాలం అసలు ఇట్లా వారంలో 2 సార్లు అయినా సరే సగ్గుబియ్యం పాయసం సాయంత్రం టైంలో చేసుకుందా అయితే ఇంకా మంచిదిలండి. నేనైతే మార్నింగే చేసాను. అలానే ఈరోజు చెప్పాను కదా, వంట కూడా చాలా సింపుల్గా చేసేయాలని చెప్పేసి మునక్కాయ టమాటా చేసాను. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. అసలు ఇంకా పెరుగు ఉంటే చాలండి, కర్రీస్ కూడా అవసరం లేదు. కొంచెం రసం పెట్టేసుకున్న పెరుగు వేసుకుని తింటేనే బెస్ట్ అన్నట్లు ఉందిలేండి. పిల్లలకి కూడా ఇచ్చేస్తున్నాను. కొంచెం అలా సగ్గుబియ్యం తాగేస్తారులే, టిఫిన్ కూడా ఏం లేదు కదా అని చెప్పేసి. ఇక్కడ మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు. ఇంకా టీ అయితే పెడుతున్నానండి. ఈ ఎండాకాలం అసలు టీ కూడా తగ్గించేసేయాలండి, చాలా వరకు అవాయిడ్ చేసేయాలి. కానీ అలవాటు అయినప్పుడు రోజు అంటే ఎక్కువ టైమ్స్ తాగకుండా రోజుకి ఒకసారి మార్నింగ్ లేదంటే ఈవినింగ్ అలా తాగాల్సిందే కదండి. మళ్ళీ హెడేక్ వచ్చేస్తుంది తాగకపోతే. ఇంకా అలా అని చెప్పేసి టీ పెట్టేసాను. ఇంక ఇక్కడ మా బాబుకి అన్నం కూడా కలిపిస్తున్నానులేండి. చేతి క్యాన్లా ఉంది కదా, మళ్ళీ అందులో మోషన్స్ కదండి, ఏమీ తినకూడదు అంటే కారంతో తినకూడదు కదా. పెరుగు వేసేసి కొంచెం మెత్తగా గూజుగా కలిపి చేసాను అనుకోండి, మెత్తగా తింటాడు. ఎందుకో కానండి, మనకేమన్నా అయినా మనం తట్టుకోలేస్తుందానండి. పిల్లలు కొంచెం కడుపులో నొప్పి అన్నా తలనొప్పి అన్నా కొంచెం నీరసంగా ఉందన్నా కానీ మనకి ఎట్లని బాధగా ఉంటుంది కదండి. నాకు అన్ని రోజులు ఫీవర్ వచ్చినా నేను అసలుకి మర్చిపోయానండి. మా బాబుకి అలా అయ్యేసరికి అంటే నైట్ మొత్తం హాస్పిటల్లోనే ఉన్నామండి. క్యాన్లో పెట్టారు, మోషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి బాటిల్స్ పెట్టి ఇంజెక్షన్ వేసి ట్యాబ్లెట్లు ఇచ్చినాక క్యాన్ల ద్వారా బాటిల్స్ పెట్టారు కదా, అందువల్ల కొంచెం
ఇంకా మా బాబుకి తగ్గినాయిలండి మోషన్స్, కానీ కారంతో తినకూడదు కదా, అలా అని చెప్పేసి పెరుగుతో కలిపిస్తున్నా. అసలు ఈ ఎండాకాలమే ఎందుకో కానండి, ఎంబడే ఒకళ్ళకి పోగానే ఒకళ్ళకండి. నాకు తగ్గింది కదా అనుకున్నాను, మళ్ళీ వెంటనే మళ్ళీ మా బాబుకి అలా అయ్యేసరికి నాకైతే అసలుకి ఇంకా నీరసం వచ్చేసిందిలండి. నాకు జ్వరం సంగతి కూడా అసలు పక్కన పెట్టేస్తే పిల్లోడికి ఎట్లా అయ్యిందనే ఉందిలండి. అంటే మోషన్స్ కదండి, మరీ డీలే అయిపోతారు కదా ఈ ఎండలకి, అలా అని చెప్పేసి నాకు కొంచెం బాధ ఎక్కువ ఉందండి. ఆ రోజు మొత్తం కూడా కొంచెం పెరుగన్నం తినడం, ఓఆర్ఎస్ జ్యూసులు తాగడం ఇంకా అలానే చేసాడులేండి. ఇక్కడ అన్నం కూడా కలిపిచ్చేసానులేండి. ఇంకా వెంటనే కూడా ములక్కాయ కూర చేశాను కదండి, మళ్ళీ ఎందుకో కానండి కొంచెం రసం అయితే బాగుంటుంది కదా ఈ కర్రీస్ కంటే కూడా అని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడే టమాటాలు అయితే ఉడకబెట్టేస్తున్నానండి. టమాటా రసం అన్నా చేద్దాము అని చెప్పేసి ఇంకా ఉడికిపోయి నీళ్ళండి, కొంచెం చల్లారితేలా అని చెప్పేసి ఇంకా వాటి మటుకు అలా సపరేట్ చేసుకొని వాటర్ వేసేసి తొందరగా కొంచెం టమాటా పొట్టంతా కూడా సపరేట్ చేసుకొని ఇంకా చారులాగా అయితే చేస్తున్నానులేండి. కొంచెం నోటికి పుల్లగా కారంగా ఉంటుంది కదండి, అందువల్ల అదే రసం చేయకోకుండా ఉన్నాను అనుకోండి, ఎట్లయినా ఎండలకి ఓన్లీ కర్రీస్తోనే తినాలి అన్న తినలేము. పెరుగున్నా కానీ కొంచెం చారు కూడా ఉందనుకోండి బాగుంటుంది కదా, అలా అని చెప్పేసి ఇంకా చారు అయితే చేస్తున్నానండి. ఫస్టే ములక్కాయ టమాటా కూర చేయకోకుండా రసమే చేసిన బాగుండండి, కానీ ఓపిక లేదు. టకటక ఇంకా ఫాస్ట్గా టమాటాలు వేసి ఇంకా ములక్కాయలు కూడా కట్ చేసి ఉండేలా అని చెప్పేసి తాలింపు వేసేసాను కూర. మళ్ళీ తర్వాత కొంచెం రసం కూడా ఉంటే బాగుండేది అని చెప్పేసి ఓపిక లేదులేండి అసలుకి. మళ్ళీ ఓపిక తెచ్చుకొని ఎట్లా కొట్ట ఇంకా కొంచెం రసం ఉంటేనే కదండి తినలేస్తాము, అలా అని చెప్పేసి అప్పటికప్పుడే మళ్ళీ టమాటాలు ఉడకబెట్టేసి ఇంకా టమాటా చారు అయితే చేస్తున్నానులేండి. ఇంకా పని ఎందులండి, బట్టలు ఉతకాలి. బట్టలు అంటే ఇంకా 2 రోజులు ఉన్నాయిలేండి, అంతకు ముందు రోజు ఉతకలేదు. అవి ఇవి కలిపి బట్టలు కూడా ఉతకాలి. చూస్తానండి, ఇప్పుడు కొంచెం ఓపిక ఉంటేనే ఉతుకుతాను, లేకపోతే సాయంత్రం అయినా ఉతుకుదాంలే అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇక్కడ చారు అయితే పెట్టేసానులేండి, సిమ్లో పెట్టేసి కదా చారు మరుగుతూ ఉంటుంది. ఇంక ఈలోపు అయితే చూడండి బట్టలు ఫస్ట్ ఉతకొద్దులే అని చెప్పేసి ఇంక అలానే ఉంచేసాను, సాయంత్రం అయినా ఉతికేదే కదా అని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడే అయితే ఉతికేస్తున్నానులేండి. ఉతకడానికి కీలు కట్టలేదు, ఎండ వస్తుందిలే అని చెప్పేసి కొంచెం ఇటు ముందుకు జరిపేసుకుని టబ్బు కూడా బాధే అంత ఓపిక లేదులేండి. ఇంకా అలానే కొంచెం టబ్లోనే సర్పు వేసేసి వాటర్లో సబ్బు పెట్టేసి కొంచెం అలా చేపెట్టేసి రుద్దేసాను. ఏముందిలే రోజు ఉతికే బట్టలు కదా, ఒకరోజు ఏముందిలే అలా సర్పు సబ్బు పెట్టేసి జాడిచ్చేస్తే ఏముందిలే అన్నట్లుగా ఇంకా అట్లనే జాడిచ్చేసానులేండి. అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి, ఒక 3 ఇయర్స్ నుంచి మా వారు కూడా అంటూ ఉంటారు వాషింగ్ మిషన్ ఒకటి తీసుకుంటాను అంటే, కొంచెం బెడ్షీట్లు డోర్ కర్టన్లు ఇవి ఎక్కువ ఉంటాయి కదండి, అలాంటప్పుడు అంటే ఇంట్లో ఉండి కూడా ఈ పని కూడా చేసుకోలేను అనిపించి కూడా ఇన్ని రోజులు తెచ్చుకోలేదు. కానీ ఇప్పుడు ఫీవర్ వచ్చేసరికండి అసలు వాషింగ్ మిషన్ తెచ్చుకున్నా బాగుండు కదా, అంటే ఇలాంటి టైంలో మనకు ఉపయోగపడుద్ది కదండి, దాంట్లో వేసేసామనుకోండి అయిపోయిద్ది. మళ్ళీ ఫీవర్ వచ్చినా కానీ బట్టలు ఉతికి ఇంకా మళ్ళీ నీరసం వచ్చేసి మళ్ళీ అట్లా ఉంటే మనకే కదండి ఇబ్బంది, ఇంట్లో పని అన్నా చేసుకునేంత ఓపికన్నా ఉండాలి కదా. అలా ఇంకా ఇప్పుడైతే అనిపించిందండి వాషింగ్ మిషన్ తెచ్చుకున్నా బాగుండు కదా అని చెప్పేసి. కానీ తెచ్చుకోవాలి అంటే మధ్యతరగతి వాళ్ళం, ఇప్పుడు నెల జీతం వచ్చేసరికి ఎలా ఉంటుందండి, నెల జీతం కోసం ఎన్నో అంటే ఎదురు చూసేవి ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదండి. పాల బిల్లు, ఇల్లు రెంటు, కొన్ని పిల్లలు స్కూల్ ఫీజులైనా బుక్స్ అయినా మళ్ళీ ఇంట్లో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదండి.
అలానే ఇంకా నెల జీతం మొత్తం కూడా అలానే అయిపోయిందిలేండి. అప్పు చేసి కొనొచ్చండి. అప్పు చేయకుండా ఏది కూడా మనం చేయలేం కదండి. ఇప్పుడు ఒకటి అప్పు చేసి తీసుకుంటామండి, అంతకుముందు చేసిన అప్పు అలానే ఉండిపోతుంది. మళ్ళీ ఇప్పుడు దీనికి అప్పు చేసి తీసుకుని మళ్ళీ ఇంకెక్కువ అయిపోతాయి కదండి. పెద్ద అప్పులు అంటే ఎమ్మటే తీరవండి, కొన్ని సంవత్సరాల వరకు పడతానే ఉంటాయి కదండి అప్పు అనేది. చిన్న చిన్న అప్పులు ఉంటాయి కదండి, అవి తీర్చుకుని మళ్ళీ ఈ వాషింగ్ మిషన్ కొంచెం అప్పు చేసి తీసుకున్నాం అనుకోండి, ఏ ఇబ్బంది ఉండదులేండి. ఒక అప్పు తీర్చాం కదా, మళ్ళీ అప్పు చేసేయాలి అనిపిస్తుంది కదండి. అలా అని చెప్పేసి ఇంకా తీసుకోవాలండి. కొంచెం ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్కి అయినా సరే కొంచెం చిన్న చిన్న అప్పులన్నీ తీర్చేసుకున్నా, అంటే వాషింగ్ మిషన్ 35,000 లేనిదే మంచిది రాదు కదండి. తీసుకునేది ఏదో మంచిదే తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్ళు ఆగుతున్నాను. నెక్స్ట్ ఇయర్ కల్లా కంపల్సరీ తీసుకుంటానులేండి. అంటే అవసరానికే కదండి వస్తువు అనేది. అలా అని చెప్పేసి తీసుకోవాలనుకుంటున్నానులేండి. మరి ఇక్కడ నేను బట్టలు కూడా ఉతికేసానులేండి, అంటే జాడిచ్చేసాను, ఇంకా ఆరేసి వచ్చేసానులేండి. చారు కూడా మరిగిపోయింది, తాలింపు అయితే పెట్టేస్తున్నాను. పని లేదు అనుకుంటానే ఉన్నా, పని అంతా కూడా చేసానులేండి. ఇక్కడ చారు కూడా తాలింపు పెట్టేసానులేండి. ఇంకా ఒక నిమిషం అలా కొంచెం మరిగించేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలండి, చారు అయిపోయినట్లే. అంటే పచ్చడి జాడీలో పెడతాను అన్నాను కదండి. జాడీ ఫస్టే కడిగి పక్కకు పెట్టేసానులేండి ఎండకి. తడి అనేది లేకోకుండా ఎండకి పెట్టేసి మళ్ళీ తీసుకొచ్చేసి పొడి క్లాత్ పెట్టి నీట్గా అయితే తుడిచేస్తున్నాను. కొంచెం తడి తగిలిన పచ్చడి మొత్తం కూడా వేస్ట్ అయిపోయింది కదండి, బూజు వచ్చేస్తుంది కదా అని చాలా జాగ్రత్తగానే పెడుతున్నానులేండి. ఇట్లా జాడీ తీసి పెడుతున్నానండి, భయం వేస్తుందండి. అంటే నా చేతిలో కొంచెం గాజు వస్తువులు మాత్రం చాలా తొందరగా పగిలిపోతాయండి, భయం అండి. అటు ఇటు ఊపేస్తాం, అంటే ఇప్పుడు ప్లాస్టిక్ స్టీల్ ఎలా వాడతానో ఇంకా అట్లనే పట్టుకుని వాటిని అంతే వాడేస్తానండి. అది కొంచెం ఎక్కడైనా చేసారి పడిందా అట్లా పగిలినాయండి, కప్పులు పగిలినాయి, సీసాలు కూడా పగిలినాయి. ఇప్పుడు అందుకే జాడీ కొంచెం అట్లా ఆ మ్యాట్ అయితే వేసేసుకున్నానులేండి కింద. కొంచెం అటు ఇటు తుడిచేటప్పుడు కొంచెం ఏమన్నా తగిలిందనుకోండి ఇంకా పగిలిపోయింది కదా, అలా అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగానే పెడుతున్నానులేండి. ఆ పచ్చడి పెట్టి అది కొంచెం క్లాత్ కట్టేది వరకు కూడా నేను భయంతోనే పెట్టానులేండి. పచ్చడి అయితే జాడీలో చూడండి, కొంచెం పచ్చడి అంత పెద్ద జాడీలో ఎందుకు అనిపించిందిలేండి పెట్టినాకైతే. అసలు ఇక్కడ చూడండి చాలా బాగుందిలేండి, కలర్ఫుల్గా ఉంది. అసలు ఈ పచ్చడి మాత్రం మామిడికాయ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి. మళ్ళీ ముద్దపప్పు చేసి మామిడికాయ పచ్చడి పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది కదా. ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందండి అసలుకి. ఎన్ని పచ్చళ్ళు ఉన్నా కానండి ఆవకాయ పచ్చడికి అంటే మామిడికాయ పచ్చడికి మించిన పచ్చళ్ళు ఏవి ఉండవండి చెప్పాలి అంటే. మొత్తం కూడా ఇంకా జాడీలు అయితే పెట్టేసానులేండి. 3 days తర్వాత చూస్తానండి, అంటే ఆయిల్ సరిపోయిందా లేదా. పచ్చడి ముక్క మెత్తబడే కొద్దీ ఆయిల్ అనేది కనిపిస్తుంది కదండి మనకి ఒక 3 days తర్వాత. అలా అని చెప్పేసి ఇంకా మేము ఆయిల్ అయితే కొంచెం ఫస్టే ఎక్కువ పోయలేదులండి, సరిపోనే పోసాము. చూడాలి 3 days తర్వాత చాలకపోతే మళ్ళీ ఇది పచ్చడే కదండి, పచ్చి ఆయిల్ వేడి చేయకోకుండా కూడా కలిపేసేసుకోవచ్చులండి. పచ్చడి కూడా పెట్టేసాను. జాడీకి మూత లేదులండి, ఇంకొక స్టీల్ ప్లేటు దాని మీదకి సరిపోయేది ఒక ప్లేట్ అయితే పెట్టేసి ఇంకా వైట్ క్లాత్
మనం చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇట్లానే పెట్టేవాళ్ళు కదండి, జాడీలో పచ్చళ్ళు. కారం కూడా జాడీలో పెట్టేదండి మా అమ్మ అయితే. చాలా అంటే ఈ మధ్య కాలం వరకు కూడా మా అమ్మ పచ్చడి జాడీలోనే పెట్టిందిలేండి. కొంచెం ఇప్పుడిప్పుడే ఇంకా జాడీలు రేట్లు ఎక్కువని మళ్ళీ ఇంకా జాడీలు వాడట్లేదు కదండి. అలా అని చెప్పేసి కొంచెం డబ్బాలు వాడుతుందిలే కానండి. మా అమ్మ అయితే ఇంక ఇలానే పెట్టేది. జాడీలో పచ్చళ్ళు కారాలు పెట్టేసి ఇట్లా ఒక క్లాత్, వైట్ క్లాత్ కప్పేసేసి కొంచెం ఒక థ్రెడ్ లాగా దారం కట్టేసేదిలండి. మనం ఎప్పుడు పడితే అప్పుడు అంటుకునే వాళ్ళం కదండి అప్పుడైతే. ఇప్పుడైతే ఏముందండి, పచ్చళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం, అవసరానికి తీసి ఇంకా వాడేసుకోవడమే కదండి. నేనైతే ఇలా జాడీలో పెట్టేసి కొంచెం టేస్ట్ చూడటానికి ఏమో కొంచెం చిన్న డబ్బాలో తీసి పెట్టేసానులేండి. 3 రోజుల తర్వాత మళ్ళీ క్లాత్ తీసి ఆయిల్ సరిపోయిందో లేదో చూద్దామని చెప్పేసి ఇంక ఇలా వైట్ క్లాత్ అయితే కట్టేసాను. ఇక్కడ చూడండి, అసలుకి చెమటలు కారిపోయి నాకైతే నీరసం వచ్చేసిందండి. చెప్తున్నా కదా, అసలు ఓపికే లేదండి. ఇంకా పనంతా అయిపోయింది కదా, ఎప్పుడు పడుకుందామా, అసలుకి కాళ్ళు చేతులు లాగేసినాయి. అసలు ఫుల్ నీరసంగా ఉందండి. ఇక్కడ నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదండి. ఇంకా పచ్చడి కూడా పెట్టడం కంప్లీట్ అయిపోయిందిలేండి. చెప్పాను కదా కొంచెం పచ్చడి తీసానని చెప్పేసి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇలా కొంచెం ర్యాండమ్గానే షూట్ చేశాను అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.